బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ఫుల్గా ఈ సీజన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇక 105 రోజుల పాటు జరిగిన ఈ సీజన్ మొత్తం అంతా కూడా మిగతా సీజన్స్ కంటే ఎక్కువ టీఆర్పీని సంపాదించి టాప్ సీజన్గా మిగిలిపోయింది. దీనికంటే ఎక్కువ మంది కంటెస్టెంట్స్, ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్న సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ మొదట్లో కాస్త అటు ఇటు అయినా ఆ తర్వాత మాత్రం ఈ సీజన్ టీఆర్పీ మిగతా ఏ సీజన్ కూడా రాని అంత టీఆర్పీని సంపాదించింది. అసలు విషయానికి వస్తే ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 ముగింపు రోజు కావడంతో ఈరోజు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ని తీసుకురావడం జరిగింది. ఇక రామ్ చరణ్ క్రేజ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక జనవరిలో రిలీజ్ కానున్న సినిమాకు సంబంధించి ప్రమోషన్లో భాగంగా ఈరోజు రామ్ చరణ్ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు నాగార్జున. ఇక విన్నర్ ఎవరు అని తేల్చే విషయానికి రామ్ చరణ్కి అప్పగించగా ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం ఈ సీజన్ మొదటి రోజున వచ్చిన కంటెస్టెంట్ నిఖిల్ మొదటి నుంచి కూడా బాగా స్ట్రాంగ్గా అన్ని గేమ్స్లోనూ పాల్గొంటూ అన్ని టాస్కుల్లో తనదైన శైలిలో విజయాన్ని సాధిస్తూ వచ్చాడు నిఖిల్. ఇక నిఖిల్కి మొదటి నుంచి కూడా ట్రోఫీకి వర్తబుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ అని బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా నొక్కి ఒక్కాడిచ్చి మరీ చెప్పారు. ఇక అదే నెరవేరింది. అందరూ అనుకున్నట్లుగానే నిఖిల్ ఈ సీజన్ విన్నర్ అయ్యాడు. ఇక విన్నర్ అని రామ్ చరణ్ తేజ్ తన స్వయంగా నిఖిల్ని విన్నర్గా ప్రకటించేశాడు. ఇక అలా ఈ సీజన్లో ఎన్నో టాస్కులు ఆడి ఎంతో కష్టపడి మిగిలిన వారికంటే కూడా ఎక్కువ టాస్కులు ఆడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ సీజన్లో అది ఒక నిఖిల్ మాత్రమే. ఈ సీజన్లో నిఖిల్ ఆడినన్ని టాస్కులు, నిఖిల్ గెలిచినన్ని టాస్కులు మిగతా ఏ కంటెస్టెంట్ కూడా గెలవలేదు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన గౌతమ్ కూడా గేమ్ చాలా బాగానే ఆడాడు. కాకపోతే మొదటి నుంచి ఉన్నాడు. అలానే బిగ్ బాస్ ఆడియన్స్లో నిఖిల్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక అన్నింటినీ కొలమానంగా తీసుకున్న బిగ్ బాస్ నిఖిల్ని విన్నర్గా ప్రకటించడం, ఇక ఆ విజేతని రామ్ చరణ్ ద్వారా ప్రకటించడం ఇంకా ఆనందదాయకంగా ఉంది అంటూ నిఖిల్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైన మాట్లాడాడు. ఇక నిఖిల్ విన్నర్ అయ్యడం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.